అయినా 9వ నెలలో స్కానింగ్ ఏంటండి? పుట్టే బిడ్డకు కూడా మంచిది కాదు. ఏ బిడ్డో ఏంటో తెలుసుకుని ఇప్పుడు ఏం చేయగలమండి? నాకు తెలవాలి అంతే. ఆడపిల్ల. ఆడబిడ్డ అయితే ఏంటి, మగబిడ్డ అయితే ఏంటి? పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు కదా మనకి. పడుకుంటానండి, నిద్ర వస్తుంది. భోంచేవా? ఆకలిగా లేదండి, మీరు చేసేయండి. మంజిరు ఈ టీఎంఆర్ఐ స్వాతి 9 నెలల నిండు గర్భవతి, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది. అంబులెన్స్ కావాలి. ఎమర్జెన్సీ. అమ్మా, ఏమైందిరా? ఆడపిల్లంటమ్మా. మరేం చేస్తావు ఇప్పుడు? చేసేదేముంది? ఏమండి? 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 ఏమండి?
ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? వాచ్మెన్ సార్. ఆ డోర్ ఓపెన్ చేస్తుంటే లోపలికి వెళ్ళి చూసి మనకి ఫోన్ చేశాడు సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరే సార్. హస్బెండ్ ఎక్కడ? బతుకుతుందా? బ్లడ్ లాస్ చాలా ఎక్కువ ఉంది సార్. కానీ అంబులెన్స్ టైంకి వచ్చింది కాబట్టి ఐ థింక్ షిల్ మేక్ ఇట్. అటెంప్టెడ్ మర్డరా, సూసైడా? ఎందుకు? బిడ్డ కోసం సార్. అవును సార్. ఇందాక ఫోన్లో ఎందుకని చెప్పలేదు. జరిగింది ఏంటంటే ఆమె కడుపులో నుంచి ఎవరో బిడ్డను ఎత్తుకెళ్ళిపోయారు సార్. డ్యూ పర్మిషన్ సార్. నాకు మీరు కేసు నాకు చెప్తే వెంకట్ లీవ్ పెట్టి చాలా రోజులైంది కదూ? ఇండెఫినెట్ లీవ్ సార్. 15 నెలలైంది. అవునరా, మీ నాన్న పిరికోడ్రా. ఏంట్రా బుజ్జి ఏడుస్తున్నావు? చూడండి అంకుల్, వీడు మా నాన్నని పిరికోడు అంటున్నాడు. అవునరా, పిరికోడే. రోజు మా డాడీ ఫారెస్ట్ కి వెళ్ళి ల్యాండ్ టైగర్స్ ని హంటింగ్ చేసి చంపేస్తాడు తెలుసా. మీ నాన్న అడవికి కాదురా, జూక్ కూడా వెళ్ళడానికి భయపడే పిరికోడు. చూడండి అంకుల్. నువ్వు ఊరుకరా బుజ్జి, వాళ్ళనే పిరికోడు. అందుకే రోజు రాత్రిపూట భయం వేసి వెళ్ళి వాళ్ళ అంపక్కలో పడుకుంటాడు. రేయ్, మీ అమ్మ వస్తుంది, కావాలంటే అడుగు. అమ్మా రోజు రాత్రిపూట నాన్న నీ పక్కలో ఎందుకు పడుకుంటాడు? అదిరా బుజ్జి, బాగానే వర్కౌట్ అయిందా? వస్తా.